హాయ్ అండి. ఈరోజైతే పచ్చి కొబ్బరితో కుల్ఫీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ రెసిపీకి పాలు ఇంకా పచ్చి కొబ్బరిని మరోపక్క పాలని వేడి చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లో చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా పచ్చాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరోపక్క పాలను తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు కార్న్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కార్న్ పౌడర్ ఎందుకు వేస్తారంటే ఐస్ క్రీమ్ అనేది తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం వేడి చేస్తున్న పాలైతే చాలా వరకు మరిగిపోయాయి. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కార్న్ పౌడర్ మిశ్రమాన్ని ఆ పాలలో వేస్తూ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉండలు పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కార్న్ పౌడర్ మిశ్రమాన్ని వేసిన వెంటనే ఎలాచీ పౌడర్ మీ ఇష్టం అండి, మీ చాయిస్. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారా, కార్న్ పౌడర్ మిశ్రమాన్ని వేసిన వెంటనే పాలు అనేవి ఈ విధమైన కన్సిస్టెన్సీలో వచ్చేసాయి అన్నమాట. చాలా అంటే ఈ పాలలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. పాలు పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని మిక్స్ చేసిన మిశ్రమాన్ని పక్కన తీసేసి ఒక స్టీల్ గ్లాస్లోకి వేసేస్తున్నాను. నేనైతే మన దగ్గర ఉండే కవర్తోనే ఇట్లా కట్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ అయితే పెట్టేస్తున్నాను. నేను ఇంతకు ముందే వీడియో అనేది చేశాను కదా, రైస్ అంటే చాకోబార్తో ఐస్ క్రీమ్ చేశాను కదా, సేమ్ అలాగే అనమాట. అలాగే క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 to 10 hours వరకు ఫ్రీజింగ్ అనేది చేయాలి. ఇలా కవర్ ఎందుకు పెడతారో అని మీకు ఇంతకుముందు వీడియోలో చేశానండి. ఏంటంటే వాటర్ అనేది కారకుండా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కూడా వీటి గ్లాసులో అయితే నా దగ్గర అయితే స్టీల్ గ్లాసులు ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఐస్ ట్యూబ్స్ అనేవి ప్లాస్టిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీజ్ అవుతుందన్నమాట. 8 to 10 hours తర్వాత రెడీ అయిపోయింది. కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.